హమ్మయ్య! నాకైతే చారు పెట్టడం వచ్చేసిందోచ్. ఏంటి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాననుకుంటున్నారా? పెళ్ళికి ముందు నుంచి నేను ట్రై చేస్తున్నాను ఈ చారు. ఎన్ని రెసిపీస్ నేర్చుకున్నా సరే ఈ చారు మాత్రం రావడం లేదు నాకు. ఈసారి పక్కా ట్రై చేద్దామని చెప్పేసి అన్ని వీడియోలు చూసేసి అందులో ఒకటి సెలెక్ట్ చేసేసుకొని నాకు నచ్చినట్టుగా చేసేసాను. ఇదొస్తే వచ్చింది, లేదంటే అప్పుడు చూద్దాం ఇంకా చూడాలి అని అనిపించి. ఎందుకంటే అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. అలాగే అమ్మకి అడిగి నేర్చుకున్నాను. అయినా సరే నాకు చారు పెట్టడం రావడం లేదు. సో, ఇదే ఎలా ఉంటదననేసి ట్రై చేద్దామని చెప్పేసి చూశాను. టేస్ట్ చాలా బావుంది. ఒట్టి రసం ఉంటే చాలు మొత్తం అన్నమంతా తినేయొచ్చు అన్నంత బావుంది టేస్ట్ కూడా. సో, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. చింతపండు అలాగే టమాటాని ఒక 2 తీసుకొని మెత్తగా పిసికేసేసి పిప్పంతా తీసేసి మీ పుల్లకు తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని, అంటే పులుపు ఒక్కొక్కళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ ఉంటది కదా! దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. అందులోకి పసుపు, ధనియాల మసాలా, ఉప్పు, కారం వేసుకోవద్దు. నేను ఇక్కడ నల్ల మిరియాలు, వెల్లుల్లి, అల్లము, ఇంకా జీలకర్ర ఈ 4 మెత్తగా దంచుకొని వేసేసుకోండి. మిక్సీలో దానికంటే దంచుకుంటే దాని టేస్ట్ ఇంకా బావుంటుంది. ఈ పౌడర్ ఇది కూడా దంచుకుంది అందులో వేసేసి చారు బాగా తెరిలిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి. సరిపోయింది అనిపించినప్పుడు ఇలాగ పోపు కోసం ఇంకో కళాయిలోకి ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి కొంచెం చిటపటమని వేగిపోయిన తర్వాత చారు అందులో వేసేసుకుంటే సరిపోతుంది. రసం టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.